ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా, నా శ్రమలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను బలపరచు. నీ వాగ్దానము చేత నన్ను నడిపించు. నీ కృప చేత నన్ను స్థిరపరచు తండ్రి అని చెప్పి ఎంతమంది అయితే దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకి మొరపెడతారో ఆయన ఖచ్చితంగా వారికి జవాబిస్తాడు. వారి కష్టకాలంలో తోడుంటాడు. విడిపించి రక్షించి ఘనపరుస్తానని ఆయన మాట్లాడుచున్నాడండి. నిజమే, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన ఎప్పటికీ కూడా మాట తప్పడు. ఆయన మన ప్రతి ప్రార్థనను కూడా ఆలకించి ఎప్పుడైతే మనం ఆయన్ని పిలుస్తామో, ఆయనతో మాట్లాడుతూ మనకున్న ప్రతి కష్టము సమస్యలు అన్నీ కూడా ఆయనకి ఎప్పుడైతే విన్నవించుకుంటామో ఆ శ్రమలో నుండి మనల్ని విడిపించి సురక్షితంగా తప్పించి నడిపించే దేవుడై ఉన్నాడండి. ఆ దేవాతి దేవుణ్ణి విశ్వసించినప్పుడు శ్రమలు అసలు రావు అని చెప్పలేదు. ఈ యొక్క ప్రయాణము, ఈ యొక్క మార్గము ఏమీ కూడా పూలబాట కాదు. ఆయన అంటాడు కదా, మరి విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది అంట, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు చాలా కొంతమంది. మనం ఈ మార్గంలో ఆయన బాటలు, ఆయన చూపించినటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనము జీవిస్తున్నప్పుడు మనకి అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తాయి. మన బంధువుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, లేకపోతే కన్న బిడ్డల నుంచి, తల్లిదండ్రుల నుండి, స్నేహితుల నుండి, చుట్టుపక్కల ఉంటున్న వారి నుండి ఎన్నో శ్రమలను, అవమానములను, నిందలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. శ్రమలు లేని జీవితము అసలు జీవితమే కాదండి. అయినా సరే ఆయన ఇచ్చినాడు కదా, నీకు శ్రమ వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు దూరంగా ఉండను, నేను నీకు తోడుగా ఉన్నానని ఆయన మాట ఇచ్చాడు. మరి మాట ఇచ్చిన దేవుడు వాగ్దానం ఇస్తుంటే మరి మనం ఎందుకండి కష్టకాలంలో శ్రమలు మరి నష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ప్రార్థిస్తే ఆలకిస్తానన్నాడు కదా. మరి నాకు ఎదురైన శ్రమలో నుండి తప్పిస్తానని, నేను తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు కదా. మరి ఏడి ఆ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఎన్నోసార్లు మనకు ఎదురైన కష్టములను బట్టి, శోధనలను బట్టి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క లేఖనం ప్రకారం ఆయన ఏం మాట్లాడుచున్నాడు తెలుసా? నీవు కన్నీరు పెడుతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా పోరాడుతున్నప్పుడు ఆయన నీ పక్కనే ఉన్నాడండి, నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు ఆయన చెయ్యి విడిచిపెట్టేసినా సరే ఆ దేవుడు మాత్రము నీ చేతిని విడిచిపెట్టలేదు. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అక్కడున్న జనములందరూ కూడా అనుకున్నారు, అరే వీరు నిజమైన దేవుడికి తప్ప ఇంకెవరికి కూడా మొక్కము, ఇంకెవరికి సాగిలపడము అని అన్నారు. మరి ఏది వారి దేవుడు వీళ్ళని కాపాడటం లేదే, అగ్నిగుండంలో వీళ్ళు నశించిపోయారా, వీళ్ళ పని అయిపోయింది అని చెప్పి రాజు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటో తెలుసా? ఆ దేవాతి దేవుడు ఆ అగ్నిగుండములో కూడా వారికి తోడై ఉండి ఆ అగ్ని అంట కనీసము వారి వస్త్రపు చెంగుకున్నటువంటి దారపు పోగును కూడా కాల్చలేకపోయింది. ఆయన తోడుంటే అగ్నిగుండము లాంటి శ్రమల గుండా నువ్వు వెళుచున్నా సరే ఆ అగ్ని జ్వాలలు నిన్ను తాకలేవు, నిన్ను ఏమీ కూడా చేయలేరు. మరి వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు అలానే ఉండి చూస్తూ ఉండిపోయాడా? లేదు, వారితో పాటు ఆ అగ్నిలో ఉండి వారిని తప్పించి విడిపించాడు. మరి అగ్నిగుండం లాంటి శ్రమ నుండి తప్పించిన దేవుడు, సింహపు నోటి నుండి తప్పించిన దేవుడు ఈరోజు నీ కష్టముల నుండి, నీ శ్రమల నుండి, నీకెదురైన నష్టకరమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పించడా? మనం ఆరాధిస్తున్న దేవుడు తప్పించి విడిపించే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను అతనికి తోడుగా ఉన్నాను, శ్రమలో అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. విడిపించటమే కాదండి, గొప్ప చేస్తాడంట. ఎవరైతే నిన్ను అవమానముగా మాట్లాడారో, హేళన చేసి, చులకన చేసి మాట్లాడారో వారందరి ముందే నిన్ను ఘనపరిచి ఒక ఉన్నతమైన స్థానంలో నింపుతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవునో కదా. మనం ఎప్పుడైతే ఆ కష్టంలో దేవునికి మొరపెడతామో, మొరపెడుతూ ఆయన యొక్క సహాయం కొరకు వేడుకుంటామో, ఆయన మనలను ఆ కష్టకరమైన పరిస్థితుల్లో నుండి విడిపించి పడిన చోటే మనలను లేవనెత్తి నిలబెట్టే దేవుడు. కాబట్టి చీకటి గదిలో ఉన్నటువంటి చిన్న దీపము ఎంత విలువైనదో, శ్రమలో కూడా మనకి దేవుని యొక్క తోడు అంతకన్నా కూడా విలువైనదండి. నువ్వు వెళుచున్నటువంటి మార్గము కఠినముగా ఉండవచ్చు, కానీ నువ్వు మాత్రము ఎన్నటికీ ఒంటరి
ఒంటరివి కాదు, ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు. మరి ఇనుము అగ్నిలో ఉంటేనే ఆయుధంగా మారుతుంది కదా, అలాగే నీ ఉన్నటువంటి శ్రమ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధ, నువ్వు పడుచున్న నింద నిన్ను నాశనము చేయడానికి కాదు, నిన్ను పాతాళానికి తొక్కివేయడానికి కాదు, నిన్ను మరింతగా దేవుని సన్నిధిలో బలపరచడానికి, విశ్వాసంలో స్థిరంగా నిలబడడానికి శ్రమలు నీ జీవితంలో వచ్చాయి. కనుక శ్రమలను ఆనందముగా అంగీకరించి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇటువంటి శ్రమలు నన్నేమి చేస్తాయి, నన్ను ఏమీ కూడా చెయ్యలేవని చెప్పి దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి, స్థిరమైన నమ్మికను కలిగి ఆయన సన్నిధిలో గనక మనము నిలబడగలిగినట్లయితే, ఆయన అంటున్నాడు కదా, నేను అతనికి తోడుగా ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తానని ఆయన మాట్లాడుచున్న రీతిగా మనలను విడిపించి గొప్ప చేసి ప్రతి శ్రమలో నుండి విడుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానం పట్ల స్థిరత్వమును, నమ్మకమును కలిగి ఆయన చేయబోయే మేలుల కొరకు ఎదురు చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన, కృప కలిగిన మీ నామమునకై మహిమ చెల్లించుచున్నాం. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటానని, అతన్ని విడిపిస్తానని, గొప్ప చేస్తానని మాతో మాట్లాడుచున్న దేవా, అవునయ్యా, మా కష్టములలో, మా శ్రమలలో నీవే మా ఆశ్రయమని మేము నీకు మొరపెట్టుచున్నాము తండ్రి. ఎదురైన ప్రతి ఒక్క కష్ట సమయంలో నుండి, ప్రతి ఒక్క నష్ట సమయంలో నుంచి విడిపించి, రక్షించి, మా జీవితాలలో మీ యొక్క ఉన్నతమైన కార్యములను ప్రతి ఒక్క బిడ్డ పట్ల అనుగ్రహించి నడిపించమని ప్రార్థించుచున్నాం. ధైర్యమునివ్వండి, మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాం. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారందరి ఎడల మీ యొక్క వాగ్దానమును స్థిరపరిచి దేవా, నీ సన్నిధిలో నా తండ్రి నాన్న నమ్మిక కలిగి విశ్వాసంతో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలు, వేదనలు, ప్రతి ఒక్క కష్టములలో నుంచి తప్పించి బిడ్డల ఎడల ఉన్నతమైన కార్యములు, ఘనమైన కార్యములను జరిగించి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావమును మీరు మాత్రమే పొందుకొని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల ఈ యొక్క వాగ్దానము నెరవేర్చి కృప చూపించి ఆశీర్వదించి మేలులతో నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ, కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసినట్లా మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.